5 థింగ్స్ ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ చేస్తున్నారు. ఒక ట్రెడిషన్ అయితే న్యూ బోర్న్ బేబీనే రిస్క్ లో పెడుతుంది. ఒక ప్రోడక్ట్ అయితే అది కెనడాలోనే బ్యాన్ చేశారు. ఇవన్నీ ఫస్ట్ టైం పేరెంట్స్ గా మేము కూడా చేసాం. ఫ్యామిలీ ప్రెషర్ తో చేసాం. బట్ నౌ వి నో బెటర్. లెట్స్ టాక్ అబౌట్. హాయ్, వెల్కమ్ టు బేబీలోన్. మీరు న్యూ పేరెంటా లేదా పేరెంట్స్ అవ్వబోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఛానల్లో ఎట్లాంటి ఫేక్ రివ్యూస్ అనేవి ఉండవండి. మేము మెన్షన్ చేసే ప్రతి ప్రోడక్ట్ అండ్ మీతో షేర్ చేసే ప్రతి ప్రాక్టీస్ మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే. ఈ వీడియోలో ఎలాంటి ప్రోడక్ట్స్ అవసరం లేదు, ఎలాంటి ప్రాక్టీస్ అనేది మనం అవాయిడ్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది వాకర్. ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రాండ్ పేరెంట్ గిఫ్ట్ లిస్ట్ లో ఈ వాకర్ ఉంటుంది. వాకర్ లో నడిస్తే పిల్లలు త్వరగా వాకింగ్ నేర్చుకుంటారు కదా అని అనుకుంటుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ జరుగుతుంది. నెంబర్ 1, వాకర్ అనేది బేబీ వాకింగ్ ని డిలే చేస్తుంది. బేబీ న్యాచురల్గా క్రాల్ చేసినప్పుడు, నిలబడినప్పుడు బ్యాలెన్స్ నేర్చుకొని అడుగులు వేస్తూ ఉంటారు. కానీ వాకర్లో ఏమవుతుందండి, బేబీ అనేది టోస్ మీద నడుస్తూ ఉంటారనమాట. అప్పుడు వాకింగ్ మజిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. నెంబర్ 2, ఫాల్ రిస్క్ అనేది హ్యూజ్. మన ఇండియన్ హోమ్స్లో స్టెప్స్, బాల్కనీస్, స్లిపరీ ఫ్లోర్స్ ఉండడం వల్ల బేబీ కింద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3, కెనడాలో దీన్ని ఎప్పుడో బ్యాన్ చేశారు, 2004లోనే. ఈ అమెరికన్ స్టడీస్ కూడా దీనివల్ల బేబీకి రిస్క్ అని ప్రూవ్ చేశాయి. సో ఒక బ్యాండ్ ప్రోడక్ట్ మన బేబీకి ఎలా సేఫ్ అవుతుంది? మరి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి? నెంబర్ 1, టమీ టైం. మంచి టమీ టైం ఇవ్వడం వల్ల పిల్లల నెక్ మజిల్స్ అండ్ బ్యాక్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. నెంబర్ 2, మంచి ఫ్లోర్ ప్లే. ఒక మంచి సేఫ్ మ్యాట్ మీద పిల్లలు క్రాల్ చేసి కూర్చోవడం నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నెంబర్ 3, పుష్ వాకర్. ఇది ఆప్షనలే అండి. పుష్ వాకర్ ఉన్నప్పుడు ఏంటంటే బేబీ నిలబడడం నేర్చుకున్న తర్వాత అది పుష్ చేస్తూ ముందుకెళ్తుంటారు అనమాట. అది బ్యాలెన్స్ని అండ్ స్టెప్స్ నేర్పుతుంది. బట్ దిస్ ఈస్ ఆప్షనల్. నెక్స్ట్, గివింగ్ షుగర్స్, హనీ ఆర్ గ్లూకోజ్ వాటర్. కొంతమంది తేనె ఇస్తే పిల్లలకి నాలుక సన్నగా అవుతుందని చెప్పేసి మాటలు తొందరగా వస్తుంటే అని నమ్ముతుంటారు. నో, ఇది నిజం కాదు. ఇంకొకటి, పిల్లలకి గ్యాస్ పట్టేసిందని గ్లూకోజ్ వాటర్ కల్పిస్తుంటారు. నో, ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఫార్ములా మిల్క్ లో షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇది మన ఇండియన్ ట్రెడిషన్ లో వస్తుంది కానీ అస్సలు ఇవ్వకూడదు. దీనివల్ల 3 సీరియస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. నెంబర్ 1, హనీ 1 ఇయర్ బేబీ లోపు పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. రీజన్, ఇన్ఫాంట్ బోటిలిజం. ఇది ఒక రేర్ పొటెన్షియల్ ఫ్యాటల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒక అడల్ట్ అనేవాళ్ళు హనీని ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు, కానీ బేబీ గట్కి ఆ బ్యాక్టీరియా న్యూట్రలైజ్ చేయడం అనేది జరగదు. సో అది మనం ఇవ్వడం వల్ల పెరాలసిస్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఆర్ ఈవెన్ ఇట్ కెన్ కాజ్ డెత్. అందుకే ఇండియన్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ అండ్ WHO మనకు వార్న్ చేస్తున్నారు దీన్ని యూజ్ చేయకూడదని చెప్పేసి. సో హనీ 1 ఇయర్ బేబీలో పిల్లలకి అస్సలు ఇవ్వకండి. షుగర్ అనేది బేబీ లాంగ్ టర్మ్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. WHO రికమెండ్స్ నో షుగర్ బిలో 2 ఇయర్స్. షుగర్ అనేది ఎర్లీ స్టేజ్లో ఇవ్వడం వల్ల పిల్లలకి షుగర్ క్రేవింగ్స్ డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అవడం వల్ల వాళ్ళు షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు. సో దీనివల్ల ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. ప్లస్ టూత్ డికేయింగ్ కూడా జరుగుతుంది. బేబీ టీత్ ఎరప్ట్ అవ్వకముందే ఒక డికే కాజింగ్ బ్యాక్టీరియా అనేవి అక్యుములేట్ అవుతుంటాయి అన్నమాట. సో అవాయిడ్ షుగర్. నెక్స్ట్, గ్లూకోజ్ వాటర్ యాక్చువల్లీ డీహైడ్రేట్స్ న్యూ బోర్న్స్. చాలామంది ఎక్స్ట్రా హైడ్రేషన్ కోసం గ్లూకోజ్ వాటర్ ఇస్తుంటారు. కానీ నిజం ఏంటంటే న్యూ బోర్న్ కిడ్నీస్ అనేవి గ్లూకోజ్ వాటర్ని ప్రాసెస్ చేయలేవు. బ్రెస్ట్ మిల్క్లో, ఫార్ములా మిల్క్ ఆల్రెడీ కంప్లీట్ హైడ్రేషన్ అనేది ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాగా గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి వాట్ టు డూ ఇన్స్టెడ్? 3 రూల్స్. నెంబర్ 1, ఫస్ట్ 6 మంత్స్లో పిల్లలకి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఆర్ మదర్ మిల్కే ఇవ్వండి. హనీ కానీ, షుగర్ కానీ, గ్లూకోజ్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 6 to 12 మంత్స్ పిల్లలకి మనం ఆల్రెడీ సాలిడ్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో ప్లెయిన్ వాటర్ ఈస్ ఓకే. అప్పుడు కూడా నో హనీ, నో షుగర్, నో గ్లూకోజ్. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు స్వీట్ ఇంట్రడ్యూస్ చేయాలనిపిస్తే ఇంట్రడ్యూస్ ఫ్రూట్స్. దాంట్లోనే ఒక మంచి న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. ఒకవేళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ వస్తే, డాక్టర్ వద్దన్నారు, 1 ఇయర్ లోపు హనీ కానీ, షుగర్ కానీ, గ్లూకోజ్ కానీ పిల్లలకి ఇవ్వకూడమే మంచిదని చెప్పారు అని పొలైట్గా చెప్పండి. మనం పొలైట్గా చెప్తే దే విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇట్. 3, ఫ్యాన్సీ బేబీ షూస్ అనేవి మనం వేస్తుంటాం పిల్లలకి. అది కాన్వర్స్ షూస్ అయి ఉండొచ్చు, స్నీకర్స్ అయి ఉండొచ్చు, క్రాక్స్ అయి ఉండొచ్చు. ఈ మధ్య గిఫ్ట్గా కూడా అందరూ అదే ఇస్తున్నారు. వాటి కాస్ట్ కూడా 300 నుంచి స్టార్ట్ పెడితే 2000 వరకు ఉంటాయి. అవి వేస్తున్నప్పుడు వాటి క్యూట్నెస్ అనేవి మ్యాక్స్ లెవెల్లో ఉన్న వాటి ఫంక్షనాలిటీ మాత్రం 0. దీనివల్ల 2 మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. నెంబర్ 1, ఇన్ఫాంట్స్ అంటే 3 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీ పిల్లలు అంత ఫాస్ట్గా అందరు నడవరు. చాలామంది పిల్లలు 12 to 14 మంత్స్ నుంచి
నడవడం స్టార్ట్ పెడుతూ ఉంటారు. దానికి ముందు ఫుట్‌వేర్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ పిల్లలు నేల మీద నడవడం వల్లనే నేల యొక్క సెన్సేషన్‌ని, ఆ బ్యాలెన్స్‌ని అనేది నేర్చుకుంటుంటారనమాట. ప్లస్ అంతకు ముందే షూస్ ఏయడం వల్ల పిల్లలు కింద పడే అవకాశం కూడా ఎక్కువ. బెటర్ ఆప్షన్స్. పిల్లలు ఇంట్లో బేర్ ఫుట్ నడవడమే ది బెస్ట్. అది వాళ్ళ వాకింగ్ డెవలప్‌మెంట్‌కనేది ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ మనం షూస్ కొన్నా, ఫుట్‌వేర్ కొన్నా గానీ అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండేలాగా, సాఫ్ట్ సోల్ ఉండేలాగా చూసుకోవాలి. రిజిడ్ వన్ అనేది అవాయిడ్ చేయండి. ఈ క్రాక్స్ ఇట్లాంటివి ఏయడం వల్ల ఫ్లాట్ ఫుట్ వచ్చే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ టాయ్స్. చాలామంది పేరెంట్స్ దీన్ని డిసగ్రీ చేస్తారండి. అరే! టాయ్స్‌తో ఏం ప్రాబ్లమ్ ఉంది అని. కానీ టాయ్స్‌తో ప్రాబ్లమ్ లేదు. చాలా టాయ్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉంటాం. ఇన్‌స్టాబోతి నర్సరీ సెటప్ ఇవ్వాలి. ఒక బిగ్ మౌంటైన్ ఆఫ్ టాయ్స్ కొనాలి. నా పిల్లలకి అన్ని బొమ్మలు కొనిచ్చేసేయాలి అని ఉంటది. కానీ అసలు మీరు బర్త్‌డే లోపే చూస్తే, ఫస్ట్ బర్త్‌డే లోపే చూస్తే పిల్లలకి చాలా బొమ్మలు వచ్చేస్తుంటాయి. చాలామంది అదే గిఫ్ట్స్ ఇస్తుంటారు. దాంట్లో సౌండ్ వచ్చేవి, పెద్ద పెద్ద బ్రైట్ లైట్స్ ఉండేవి. కానీ వాటి రియాలిటీ ఏమనుకుంటున్నారు మీరు? సో, టాయ్స్ ఓవర్‌లోడ్ వల్ల ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్. టూ మెనీ టాయ్స్ ఉండడం వల్ల, బ్రైట్ కలర్స్ అండ్ లైట్స్ రావడం వల్ల బేబీ అవన్నీ చూసినప్పుడు ప్రాసెస్ చేసుకోలేదు. దానివల్ల బేబీలో రెస్ట్‌లెస్‌నెస్ పెరుగుతుంది. పెరగడం వల్ల కాన్స్టాంట్ క్రాంకీగా ఉంటారనమాట పిల్లలు. ఇంకేం చేస్తుంది? అటెన్షన్ స్పాన్‌ని తగ్గిస్తుంది. రీసెర్చ్ క్లియర్‌గా చెప్తుందండి. అలా లైట్ ఉన్నవి, బాగా నాయిసీ చేసేవి, సౌండ్ వచ్చేవి అనేవి ఫోకస్ కెపాసిటీని తగ్గిస్తుంది. సో, దాన్ని అవాయిడ్ చేసేయండి. అండ్ క్రియేటివిటీ డ్రాప్. ఆల్రెడీ దానికో బటన్ ఉండడం, ఒక పుష్ బటన్ ఉండడం, మ్యూజిక్ రావడం, లైట్ రావడం అనేవి బట్ ఆ బొమ్మతో ఇంకెలా ఆడుకోవాలి, ఏమేం చేయొచ్చు అనే క్రియేటివిటీని తగ్గిస్తుంది. సో, ఒక సింపుల్ టాయ్‌తో బేబీ ఆడుకున్నప్పుడు దాన్ని ఎలా ఆడుకోవాలో వాళ్ళే సొంతంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, టూ మెనీ టాయ్స్ కొని డబ్బులు వేస్ట్ చేయకండి. అవి 2 వారాలు ఆడుకొని పక్కన పడేస్తూ ఉంటారు. సో, దీనివల్ల మనీ వేస్ట్ అండ్ క్లటర్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో, వాట్స్ ద బెటర్ అప్రోచ్? ఫ్యూ క్వాలిటీ టాయ్స్ అండ్ రొటేట్ దెమ్ వీక్లీ. వారం వారం కొత్త టాయ్స్ ఇవ్వండి. పాత టాయ్స్ అన్నీ దాచిపెడుతూ ఉండండి. అప్పుడు పిల్లలకి అయ్య బాబోయ్! నాకు కొత్త కొత్త బొమ్మలు ఇచ్చేస్తున్నారు ప్రతి వారం అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. ఇంకోటేంటంటే ఓపెన్ ఎండెడ్ టాయ్స్ ఇవ్వండి. ఓపెన్ ఎండెడ్ టాయ్స్ అంటే ఏంటి? రాటిల్స్ కానీ, క్లాత్ బుక్స్ కానీ, వుడెన్ బ్లాక్స్ కానీ, ఒక సింపుల్ స్టాకింగ్ కప్స్, సాఫ్ట్ క్లాత్ ఉన్న బుక్స్ లేదంటే సాఫ్ట్ బాల్స్ ఇవ్వండి. అవి బేబీ క్రియేటివిటీ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలు, ప్లేట్లు, వుడెన్ స్పూన్లు గానీ, ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏందంటే, పిల్లలు వాటితో సౌండ్ చేయడం వాళ్ళంతట వాళ్ళే, కింద పడేస్తే సౌండ్ ఎలా వస్తుంది, విసిరేయొచ్చు. ఇలాంటివన్నీ కొత్తగా ఇమాజిన్ చేసి వాళ్ళ బ్రెయిన్ ఎక్స్‌పాండ్ చేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ అలాంటి పెద్ద పెద్ద టాయ్స్‌కి అసలు ఉపయోగపడని టాయ్స్‌కి 2000 పెట్టి కొనడం కంటే, ఇలాంటి లెస్ టాయ్స్ ఇచ్చినప్పుడు బేబీకి మోర్ ఇమాజినేషన్, బేబీకి మోర్ కామ్‌గా ఉంటుంది అండ్ ఇల్లు కూడా క్లీన్‌గా ఉంటుంది. లాస్ట్ వన్, ద ఫిఫ్త్ వన్ దట్ ఈస్ టాల్కమ్ పౌడర్. ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్‌హోల్డ్‌లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది. ట్రెడిషనల్‌గా అమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ అందరూ చెప్తారు. బేబీకి ర్యాష్ రాకుండా పౌడర్ చల్లితే బేబీకి చాలా బావుంటుంది. స్కిన్ కూడా ర్యాష్ రాదు అని చెప్తుంటారు. మేము కూడా ఇనిషియల్‌గా అదేనే చేశామండి. కానీ అసలు మనకు సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? అసలు టాల్కమ్ పౌడర్ వల్ల ఇష్యూస్ ఏముంటాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్పిరేటరీ రిస్క్. పౌడర్స్‌లో చాలా ఫైన్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. అవి మన బేబీ బ్రీత్ చేసినప్పుడు లంగ్స్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ గ్లోబల్‌గా గూడా పీడియాట్రిక్స్ దీన్ని వద్దు అనే చెప్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే ర్యాష్‌ని ఇది సాల్వ్ చెయ్యదు. పౌడర్ అండ్ స్వెట్ కలిసినప్పుడు అదొక పేస్ట్‌లా తయారవుతుంది. అది మాయిశ్చర్‌ని ట్రాప్ చేస్తుంది. అది ర్యాష్‌ని ఇంకా వర్సెన్ చేస్తుంది కానీ బెటర్ చేయదు. ఇంకోటి మనం కంటామినేషన్ కన్సర్న్స్ కూడా ఈ మధ్య న్యూస్‌లో చూస్తూనే ఉన్నాం. మరి దీనికి రియల్ సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్ డైపర్ చేంజ్. అదే ద ఈజియెస్ట్ ఫిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్వేస్ కీప్ యువర్ చిల్డ్రన్ స్కిన్ డ్రై. ఒక మంచి క్లీన్ కాటన్ క్లాత్తోనే జెంటిల్‌గా ప్యాచ్ చేస్తూ స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉంచడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ దో ఆ ర్యాష్ ఇంకా పర్సిస్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఒక పీడియాట్రిషియన్‌ని కలవండి. వాళ్ళు రికమెండ్ చేసే డైపర్ ర్యాష్ క్రీమ్‌నే మీరు యూజ్ చేయండి. మీకోసం ఒక క్విక్ రీక్యాప్. మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటండి? బేబీ వాకర్, షుగర్, హనీ, గ్లూకోజ్ వాటర్, ఫ్యాన్సీ ఇన్ఫాంట్ షూస్, టూ మెనీ టాయ్స్ అండ్ టాల్కమ్ పౌడర్. సో మీరేమైనా బేబీ ప్రోడక్ట్ కొని రిగ్రెట్ అయ్యారా? మాకు కమెంట్‌లో చెప్పండి. మీ ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా న్యూ పేరెంట్స్ ఉన్నా ఆర్ పేరెంట్స్ అవ్వబోతున్నా ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో ప్లీజ్ ఫాలో, లైక్, సబ్స్క్రైబ్ బేబీ లూన్ ఛానల్.